అనంతపుర అర్బన్ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి ప్రచారంలో భాగంగా రుద్రంపేట పంచాయతీకి రావడం జరిగింది. ఇంత ఘన స్వాగతం పలికిన చంద్రబాబు నగర్ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా సైకో పాలన ఎప్పుడెప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నారు ప్రజలు బయటకు వచ్చి బ్రహ్మరథం పట్టి ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుందామా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. 13వ తేదీ ఎప్పుడు వస్తుందా, ఓటు వేసేసి మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిగా చేసుకుందామా అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి. అనంతపురమే గత 5 ఏళ్ళలో అసలు డెవలప్మెంట్ ఎక్కడ చేసిన దాఖలాలు లేదు. ఇక్కడ కానీ సేమ్ సమస్య. నడిముంక వర్షం వస్తే పొంగి పొర్లి సగం ఊరు మునిగిపోతుంది. ఇక్కడ ప్రజలు కోరుతూ ఉన్నారు, మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే నడిముంకకి కట్ట కట్టించేసి నీళ్లు రాకుండా ఆపాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలాగే మౌలిక వసతులు చాలా పెద్ద పంచాయతీ ఇది, కనీసం మౌలిక వసతులు ఎక్కడెక్కడ లేవని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ మేము తీరుస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ వికలాంగులకి గత ప్రభుత్వంలో ఇంటికి అప్లై చేసామన్నా మాకు ఇల్లు రాలేదు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి అడగడం జరిగింది. వచ్చిన నెల రోజుల్లోనే వాళ్ళ ఇల్లు శాంక్షన్ చేపిస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని